తల్లి పిల్లలు ప్రేమన రాగాలు మనం కదా మనసులం కదా వేయించుకున్నట్టు చూసుకుంటాను. ఇదైతే బర్రే నిమ్మలపుదే, దీని బిడ్డ వస్తుంది మస్తు నిమ్మలపుదే. ఎవరి బిడ్డని వాళ్ళు పడతారు చూడు. 3 నెలల 15 రోజులకు పంట చేతికి వచ్చింది. అందరికీ నమస్కారం. టైం 5 అవుతుంది. 3 గంటలకు లేచి పని చేసిన. మా ఆయన ఊరికి పోయిండు. బర్రె పాలు ఆవు పాలు వినుకరావని బైక్ అడిగిపోతాను. ఇదే మన బాయి కాడికి వచ్చినాం. ఆవు బర్రె రెండింటి పాలు పిండాలి. ఇప్పుడు మనం వచ్చినాం కానీ 5 గంటలకు సుతా ఆకలి అవుతుంది. పాల కోసం విడిచడానికి వచ్చిందని నేను పాలులాగా వచ్చని అవి అట్లా తిరుగుతుంది. మనం పిల్లలు కదా స్కూల్కి తోలితే స్కూల్ కాంచి ఇంటికి రాగానే నవ్వుకుంటే ఎట్లా వస్తారో అవి ఆ విధంగా సంబరపడుతుంది. అది ఊరికి వస్తుంది. వయసు 4 నెలలు. అవి ఎట్లా చూసుకుంటుంది దాని బిడ్డను, దాని బిడ్డను లేగని చూసుకుంటుంది. చూసుకొని సంబరంగా మనం కట్టేసిపోతాం కదా లోపల. ఇటు పెట్టగానే తల్లి పిల్లలు ప్రేమన రాగాలు మనం కదా మనసులం కదా వేయించుకున్నట్టు చూసుకుంటాను. చూసుకొని నాకుతారు. మళ్ళీ జర అయితే లోపల కట్టేసిపోవడేనా వాటికి ఏమేరక పాపం. అందుకోసం విడిచిపెట్టినప్పుడే అవి చూసుకుంటాయి. ఒకటి నాకుతుందంటే ప్రేమ. అది మనం కదా తల్లులు కదా పిల్లలకు పాలిచ్చినట్టుగా. ఎడ్డిది అది అంత ఆగం చేసింది. ఇది ఆగమే చెత్తలేదు. విడిచినప్పుడే పోతుంది పాపం. ఏం చెప్తా నేనని మెల్లగా మజ్జు నిమ్మలపుది. దా ఏమనం కదా భయం చూసినావా మనం ఉన్నామని. దా నిమ్మలం. మనసులకు కదా అమ్మ నాన్న గుణాలు ఎట్లా వస్తాయో ఇగో వీటికి సూత. ఇదైతే బర్రే నిమ్మలపుదే, దీని బిడ్డ వస్తుంది మస్తు నిమ్మలపుదే. పాపం మనసులో ఇబ్బంది పెట్టదు. ఇక గుంజంగానే వస్తుంది రక్తం నడిచినట్టుగా. ఎవరి బిడ్డని వాళ్ళు పడతారు చూడు. బయటికి పంపిస్తే కుక్కలు తింటాయి. చివరికి 2 దుడ్డల కుక్కలు తిన్నాయి. అందుకోసమే ఇవన్నీ చేసిపోవాలి. పాలు పిండుడు అయిపోయింది. మనం వచ్చినప్పుడు 5 అయింది. ఇప్పుడు 5:15 అవుతుంది. ఇక ఇంటికి పోతాను. పాలు డైరీకి పోయాలి. పాల డైరీకి పాలు పోయాలి. అలా మన పొలం కోస్తాను. హార్వెస్టర్ వచ్చింది. నాటేసి 3 నెలల 15 రోజులు అవుతుంది. 3 నెలల 15 రోజులకు పంట చేతికి వచ్చింది. నేను ఇంటికాంచి వచ్చే వరకు ఒక మడి కోసింది. కానీ మీదికి కోచిండ్రు వాళ్ళు. నేను వచ్చే వరకు మీదికి కోయించుకోవద్దు. ఎందుకంటే మనకు ఎడ్లు బర్రెలు ఆవులు ఉంటాయి కాబట్టి కిందికి కోయించుకుంటే మన గడ్డి ఒక 10 రోజులు ఎక్కువ అవుతుంది. ఎంతకంతే ఆసర అవుతుంది. కాబట్టి నేను వచ్చినాక కిందికి కోయిన్లు అని చెప్పిన. కిందికి కోస్తాడు ఆయన. ఇలా పంట చేతికి వస్తుంది మనకు. ఈ వడ్ల కుప్ప ఎన్ని బస్తాలు అవుతాయి ఎన్ని క్వింటాలు అవుతాయి అని మీరు చెప్పలేకపోవచ్చు. కానీ మేము చెప్తాము. ఎందుకంటే అదే మా అనుభవము. గత 35 ఏళ్ళ బట్టి వ్యవసాయం చేస్తాను. 15 సంవత్సరాల బట్టి హార్వెస్టర్ తోటి కోయించుతాను. కాబట్టి అనుభవంతో ఈ కుప్ప ఎన్ని బస్తాలు అవుతాయి ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు అవుతాయి అని చెప్పగలుగుతాం మేము. ఇక్కడ కనబడే ఈ కుప్ప హార్వెస్టర్ పోసిన ఒక డబ్బా. ఇది ఈ ఒక డబ్బాల 9 బస్తాలు అవుతాయి. 6.5 క్వింటాలు అవుతాయి. 1 డబ్బా 2 డబ్బాలు అవి 3 డబ్బాలు 5 డబ్బాల వడ్లు పోసింది. 5 డబ్బాలంటే 5 9లు 45 బస్తాలు. 45 బస్తాలంటే 35 క్వింటాల దాకా అవుతాయి. ఇవి 35 క్వింటాలకు 2200 చొప్పున ఎన్ని పైసలు వస్తాయో మీరు కామెంట్ చేయండి. ఇది మేము 4 నెలల బట్టి నారు పోసి నాటేసి కష్టపడి పండించిన పంట. వచ్చిన పైసల్లా సగం పెట్టుబడి పోను, సగం లాభం మిగులుతుంది. కడల పొంటి హార్వెస్టర్ పోతా అంటే ఒక్కొక్క పూస పోతుంది. ఒక్కొక్క కర్ర. ఈ ఒక్కొక్క కర్ర పోతే ఒక్కొక్క కర్ర వదిలిపెడతాం. ఎందుకంటే కిలో అయినా 20 రూపాయలు వస్తాయి కదా, మనకు ఆసర కదా. దీంతో కష్టపడి అన్నీ చేసినాం కదా, 20కి 20 ఆసర అని పోసుకుంటాం. ఇగో ఇట్లా మెదలు పోతాయి. ఇగో కొడవలు ఇట్లా బాతి పోతాము. ఇది మా అనుభవము. 4 నెలల బట్టి పండిన పంట మాకు చేతికి వచ్చిందని
ఇది కాపాడు అని ఇంటికి పోతాము. ఎందుకంటే గాలి ధూళి ఏదన్నా వడ్ల రాశిని సగం చేస్తాయని భయపడి ఇనుప ముక్కలను పారలను కొడవలను బాతుకొని పోతాము. వెనుకటి బట్టి మా ఆచారము. ఇంకా బూడిది తయారు చేసి మసి తయారు చేసి రాశి చుట్టూ పోసుకొని పోయేది. కానీ ఇప్పుడు అట్లా పోతలేరు. దొంగతనం చేసిన సుత ఆ గీతలు పోతాయి కదా, అది తెలుస్తుంది అన్నట్టుగా రాశి చుట్టూ పేర్లు రాసుకొని పోయేది. కాబట్టి ఇప్పుడు ఎవరు దొంగలు అన్నది లేదు, ఎవరు పోసుకుంటలేరు. దొంగలు ఉన్న కాడ పోసుకున్నాడే బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టుండి.